నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. మార్నింగ్ చూసే మిత్రులు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన వీడియోని మరింత మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. రైట్, ఇక వార్తాపత్రికలు చూసుకుందాం. ముందుగా దిశపత్రికను చూసుకుందాం. నెలాఖరులోగా రైతు భరోసా, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ. ఈ నెలాఖరు కల్లా రైతు భరోసా పడే అవకాశం ఉందట. మరి ఈసారన్నా 12,000 ఇస్తారో లేదంటే 15,000 ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం 12,000, వచ్చేసారి 15,000 అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ప్రజలకు మాట ఇచ్చిర్రు. మరి ఈసారన్నా 12,000 ఇస్తారా 15,000 ఇస్తారా చూడాలి. సార్ మిమ్మల్ని కలవచ్చా? సుంకాల తర్వాత మోడీ నన్ను ఇలాగే పిలిచాడు. మెడిసిన్ ధరల విషయంలో మక్రాన్ నన్ను బతిమలాడుకున్నాడు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్. సుంకాల తర్వాత సార్ మిమ్మల్ని కలవచ్చా అని చెప్పేసి మోదీ ఇట్లా పిలిచిండట. తర్వాత మెడిసిన్ విషయంలో కూడా మక్రిన్ నన్ను బతిలాడుకుందు. ఈయన కోరుకునేది అది ఇతర దేశాలన్నిటిపైన ఆధిపత్యం చెలాయించాలా. ఇతర దేశాలన్నీ నేను చెప్పినట్టు వినాలి, లేదంటే యుద్ధం చేస్తాం, లేదంటే వాళ్ళ చుక్కలు చూపిస్తాం. మేము అగ్రగామిగా పెద్దన కాదు, పంచాలు పెట్టేదే సారు. పంచాలు దెంపుతున్నామని కాదు, పంచాలు పెట్టించేదే సారు. ఈ సారుకు మళ్ళా ప్రపంచ శాంతి అవార్డులు. ప్రపంచ దేశాల మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించడమే ఈ అమెరికా యొక్క ఉద్దేశం. ప్రపంచ దేశాలన్నీ అమెరికా గుప్పిట్లో ఉండాలి. అందుకని సార్ మిమ్మల్ని కలవచ్చా అని చెప్పేసి సుంకాలు పెంచిన తర్వాత సార్ మిమ్మల్ని కలవచ్చా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటున్నారంట. చట్టాలు ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ. జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం. వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే, హక్కు కాదు. భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్. చట్టాలను ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ చేస్తారట. జీవితంలో అమెరికా రాకుండా చేస్తాం అంటే ఇక బ్యాన్ చేసేస్తారు మొత్తం చట్టాలను. అక్కడ ఉన్న అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా గొప్ప ఛాన్స్ మాత్రమే, హక్కు కాదు. రావడానికి అదొక పథకం మాత్రమే, అదేం మీ హక్కు కాదని చెప్పేసి చెప్తున్నారు. మరి చట్టాలను ఉల్లంఘిస్తే దేశ బహిష్కరణ చేస్తామంటున్నారు కదా. మరి ఒక వెనిజులా అధ్యక్షుడిని బేడీలేసి కిడ్నాప్ చేసి తీసుకురావడం, ఇది చట్టాల ఉల్లంఘన జరగలేదా? ఇక్కడ మరి చట్టాన్ని ఉల్లంఘించిదిగా మీరు, మీకేం శిక్షలు వేయాలి? అంటే ట్రంప్ కాబట్టి, అమెరికా కాబట్టి చట్టాలు ఏముండే వాళ్ళకు, ఇతరులకు మాత్రం ఉంటాయి. ఇక భారతీయ విద్యార్థులకు యుఎస్ వార్నింగ్ అట. భారతీయ విద్యార్థులు మీరు ఉంటేనే చెప్తే ఇనురి, లేదంటే వెళ్ళిపోరి. ఒకవేళ మీరు ఎక్కువ తక్కువ చేసిరు అనుకో, మిమ్మల్ని మొత్తం మళ్ళీ జీవితంలో అమెరికా రాకుండా చేస్తామని చెప్పేసి ఒక వార్నింగ్. ఇక చూడు ఎట్లా వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి ఇక అక్కడ ఉన్న పిల్లలకి ఏం హక్కులు ఉండయి, ఏదో బతకపోయినాం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే మళ్ళీ ఎలగొడతారు అని చెప్పేసి అట్లా భయపెట్టిస్తున్నాడు, అట్లా ఉనికిస్తున్నాడు. ఏదైనా కొన్ని రోజులు ఉంటుంది సార్. ఏప్రిల్ 1 నుంచి జనగణమన, సెప్టెంబర్ 30 నాటికి తొలి దశ పూర్తి. 11,718 కోట్ల బడ్జెట్ కేటాయింపు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు రెండో దశ. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. అంట వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు రెండో దశ. ఇక ఏప్రిల్ నుంచి జనగణమన. రైట్. 26 మంది మావోయిస్టులు సరెండర్. వారిలో కీలక మహిళా నేత హేమ్లా లక్మా. మరో 26 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారట. కరీంనగర్లో దేవ షెల్టర్ సరెండర్కు ముందు జరిగింది ఇది. మన బార్సేదేవను లొంగిపోయింది కదా, మన బార్సేదేవ వచ్చింది కదా. సో ఆయన కరీంనగర్లో షెల్టర్ తీసుకుందట, సరెండర్కు ముందు జరిగింది. ఆ 38 మంది మావోయిస్టులు ఆచూకీ ఎక్కడ? తెలంగాణలో ఉన్న వారు 17 మందేనని డీజీపీ ప్రకటన.
మావోయిస్ట్ ఉద్యమానికి సంబంధించి నిఘా వర్గాలు రూపొందించిన తాజా నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేడర్ మొత్తం 55 మంది ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టుల లొంగుబాటు సమయంలో పలుమార్లు మీడియాకు నివేదికలు అందజేశారు. జనవరి 3న PLGA 1 బెటాలియన్ కమాండర్ బార్సేదేవ లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నట్టు నిఘా వర్గాలు తేల్చాయి. మిగిలిన 38 మంది ఆచూకీ తెలియలేదని వెల్లడైంది. ఉద్యమంలో చేరాక వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన 38 మంది మావోయిస్టు సభ్యులు ఇప్పుడు ఎక్కడున్నారనే అంశంపై క్లారిటీ లేకపోవడం భద్రతా వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్క తెలంగాణ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టుల కేడర్ జాడ తెలియకపోవడం అరుదైన పరిణామమని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టు సభ్యులు ఎవరైనా ఎదురుకాల్పుల్లో మరణించినా, అనారోగ్యంతో చనిపోయినా పార్టీ తరఫున కుటుంబాలకు సమాచారం అందించడం ఆనవాయితీ వస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి కుటుంబాలకు పంపిన సందర్భాలు గతంలోనూ చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఆ 38 మంది సభ్యుల విషయంలో అలాంటి సమాచారం ఏది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు చేరలేదు. మీరు పార్టీలో కొనసాగుతూ మరణించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు అంచనా ప్రకారం అజ్ఞాతంలో ఉన్న సమయానికి ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. నిఘా తీవ్రత తక్కువగా ఉన్న కాలంలో కొందరు అంటే తెలంగాణలో 17 మందే కనబడుతున్నారట. మిగతా 38 మంది అసలు ఏడున్నారు, బయట ఉన్నారా, లోపల ఉన్నారా, ఏమైంది అనేది ఇంకా 38 మంది జాడ దొరకట్లేదట. ఎందుకంటే వీళ్ళు ఒక గీత గీసిరు కదా మార్చి వరకు అని. మార్చి లోపు వీళ్ళని పట్టుకోవాలి, మార్చి లోపు అది భూస్థాపితం చేయాలి, మార్చి లోపు మళ్ళీ తర్వాత ఆ పేరు వినపడకూడదు. కానీ ఇంకా 38 మంది జాడ దొరకట్లా. ఇంకో 17 మంది ఉన్నారంట, వాళ్ళది ఓకే. బట్ ఇంకో 38 మంది అసలు ఏడున్నారు, బయట ఉన్నారా, అడ్రస్ మార్చుకున్నారా, అడవిలో అక్కడెక్కడన్నా ఉన్నారా, ఏంది అనేది ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు తెలుసలేకపోతున్నారు. అందులో ఉన్న మావోయిస్టులకు కూడా వాళ్ళు ఏడున్నారో తెలియదట. అగో మావోయిస్టులకు కూడా తెలియకుండా అంత సీక్రెట్గా ఉన్నారంట. వీళ్ళేమో మార్చి 30 కల్లా దీన్ని అంతమొందించాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. సీఎం సోదరుడికి సిట్ పిలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సాక్షిగా విచారణకు హాజరు కావాలని కొండలరెడ్డికి నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు అధికారులు గుర్తించారు. బాధితుడిగా ఆయన వాంగ్మూలం రికార్డు చేసేందుకు గురువారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయనతో పాటే మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్య కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ముఖ్యమంత్రి సోదరుడికి కొండలరెడ్డికి కూడా సాక్షిగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి రమ్మన్నారట. ఎందుకంటే ఈయన ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందని చెప్పేసి ఒక కంప్లైంట్ చేశారంట. దానికి సంబంధించి మీరు కూడా విచారణకు హాజరు కావాలి, మీ వాంగ్మూలం తీసుకుంటానికి రమ్మన్నారంట. హైదరాబాద్లో స్పీకర్ల జాతీయ సదస్సు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో లోక్సభ స్పీకర్ను కలవనున్న తెలంగాణ స్పీకర్, మండలి చైర్మన్. హైదరాబాద్లో స్పీకర్ల జాతీయ సదస్సు కూడా జరగబోతుందంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిరట. ఇక నిన్న ఖమ్మంలో కేటీఆర్ మళ్ళా సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళది సన్మాన కార్యక్రమం ఉంటే ఢిల్లీ పెద్దలకు ప్రతి నెల 100 కోట్ల కప్పం. కాంగ్రెస్ పాలనలో 30% పాలసీ. ఆ పార్టీ ఓటమికి రంగం సిద్ధం. తెలంగాణ భవిష్యత్తు కోసమే కేసీఆర్ అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో 30% పాలసీ నడుస్తుందని, ఢిల్లీ పెద్దలకు ప్రతి నెల 100 కోట్ల కప్పం కడితేనే ఇక్కడ నాయకులు పదవులు భద్రమని కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్న యూరియా దొరకని దుస్థితి నెలకొందని విమర్శించారు. ఇక నిన్న ఖమ్మంలో కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి,
ప్రతి నెలకు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపితేనే ఇక్కడున్న పదవులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి తెలంగాణ సొమ్మునంతా ఢిల్లీకి దారాదత్తం చేస్తున్నారు, ఢిల్లీకి మూటలు పంపుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ, ఎప్పుడు ఎవరెవరు మంత్రులు ముఖ్యమంత్రులు అంటే ఢిల్లీ పోతారు అని చెప్పేసి సార్ నిన్న మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లా అంటే 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఉన్నా కూడా ఇక్కడ కనీసం యూరియా భత్త దొరకలేదు. ఇప్పుడు యూరియా భత్త కోసం రైతులు వచ్చి పోరాటం చేస్తున్నారు. రైతులు తెల్లారంగా లేచి పడిగాపులు కాసి లైన్లు కట్టి అయినా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి. ఖమ్మం జిల్లాకు ఒరిగింది ఏముంది, 3 మంత్రులు ఉన్నా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కొత్త బాధ్యతలు. ఎస్సీ సెల్ చైర్మన్ గా కవంపల్లి, ఎస్టీ సెల్ చైర్మన్ గా శంకర్ నాయక్. 2-3 రోజుల్లో మిగతా విభాగాల ప్రకటన. వీరపల్లి శంకర్ కు బీసీ సెల్ బాధ్యతలు, పర్ణికారెడ్డికి మహిళా కాంగ్రెస్ పగ్గాలు, పార్టీ బలోపేతానికి హస్తం నిర్ణయాలు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమర్థులైన నేతలను అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆయా విభాగాల బాధ్యతలను ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అప్పగించడం వల్ల అటు కార్యకర్తలు ఇటు ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం సులువు అవుతుందని పార్టీ భావిస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఎస్సీ సెల్ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎస్టీ సెల్ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ను నియమించింది. బీసీ సెల్ చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పేర్లను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పర్ణికారెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయని. మహిళా కాంగ్రెస్ బాధ్యతలు యువతకు అప్పగించడం వల్ల ఆ ఏజ్ గ్రూపులో అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ప్రభుత్వ బాధ్యతలు కాకుండా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించే పనిలో ఉన్నారన్నట్టు. అట్లా కొంతమందికి కొన్ని విభాగాల్ని అప్పగించే పని పార్టీ తీసుకొని వాళ్ళకు ఆ పని అప్పగిస్తున్నారు. అనుబంధ సంఘాలు వారి చేతుల్లోకేనంట. రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే, వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు, రిఫర్ చేయాలంటే పక్కా రీజన్ ఉండాల్సిందే. పటిష్టమైన రిఫరల్ సిస్టమ్ దిశగా సర్కార్ అడుగులు, త్వరలోనే అధ్యయన కమిటీ, మంత్రి దామోదర కీలక సమీక్ష. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏ రోగిని మా వల్ల కాదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, కేసు సీరియస్ గా ఉంది అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. రోగి పరిస్థితి ఏదైనా సరే ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సింది. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రి పంపాల్సి వచ్చినా చేతులు దులుపుకునే వ్యవహారానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన రిఫరల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ బుధవారం ఉన్నతాధికారులతో అంతర్వర్గ సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. రైట్, ఇక హాస్పిటల్లోకి పోతే ఏం చేస్తారంటే వాళ్ళు చూడలేక, వాళ్ళు పట్టించుకోలేక ఎవరు చేస్తారు ఇదంతా సాగిరి అని చెప్పేసి, ఈ కేసు చాలా సీరియస్గా ఉంది, నువ్వు వేరే దవాఖానకు పోవాలని చెప్తే వాళ్ళు పరుగున ప్రైవేట్ దవాఖానకు పోతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళే ఈ హాస్పిటల్లోనే ఉంటారు. ఇంకొంతమంది ఈడ తక్కువ కాదు కానీ పలానా హాస్పిటల్కో ఆడ మంచిగా చూస్తారు, ఆ డాక్టరు దీనికి స్పెషలిస్టు, ఆ దవాఖానకు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి ప్రైవేట్ హాస్పిటల్లోకి మళ్ళిస్తుంటారు. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళిస్తే ఏమవుతుందంటే ఇంత కమిషన్ వస్తుంది. పేషెంట్లు ఎంతమందిని పంపితే అన్ని కమిషన్స్ వస్తాయి. నేను చాలా చూసిన, ఇక్కడ కాదమ్మా పలానా డాక్టర్ దగ్గర పలానా దవాఖానకు ఆడ మంచిగా చూస్తారు, నేను చెప్తా పో, రూపాయి తక్కువ తీసుకుంటాడు, నా పేరు చెప్పు అని చెప్పేసి చెప్తారు. ఇది ఒక రకమైన దందా. ఇంకొంత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్ పలానా టైంకి అడిగిరా ఆడుంటా, అప్పుడు చూద్దాం పో, ఈడ సౌకర్యాలు లేవు, ఈడ అటువంటి మిషన్లు లేవు కాబట్టి హాస్పిటల్ రా, ఆడ కూడా నేనే చూస్తా.
అని చెప్పేసి ఒక గవర్నమెంట్ డాక్టరు ఇంకో ప్రైవేట్ హాస్పిటల్ కూడా నడిపిస్తుంటాడు. గవర్నమెంట్కి వస్తే ఫ్రీగా వైద్యం చేయాలి కదా, ఆడికి వస్తే పైసలు తీసుకొని చేయొచ్చు. కాబట్టి సర్కార్ హాస్పిటల్కి ఎవరైతే పేషెంట్స్ వస్తారో అట్లా ప్రైవేట్ హాస్పిటల్కి పంపించే కుట్ర, ఇంకోటి ఏంటంటే పెద్ద హాస్పిటల్కి పంపించే కుట్ర జరుగుతుంటుంది. కాబట్టి అట్లా కాదు, ఖచ్చితంగా వాళ్ళు ఏ సమస్యతో అన్నారా అని ఫస్ట్ అడ్మిట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి చాలా కఠినంగా తీసుకోవాల్సిన అంశాలు. రైట్. కృత్రిమ ఊపిరితిత్తులు ఐఐటి హైదరాబాద్ పరిశోధనలు, జర్మనీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సంస్థతో కలిసి అడుగులు. బయో ఇంజనీర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం. 20 మంది ఐపీఎస్ల బదిలీ. కృత్రిమ ఊపిరితిత్తులు తయారు చేస్తున్నారట. ఐఐటిలో హైదరాబాద్లో పరిశోధనలు చేస్తున్నారు. జర్మనీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సంస్థ కీలక అడుగులు వేసిరంట. ఇక ఊపిరితిత్తులు ఇంతకుముందుకు మనిషికి ఉండేటి కదా, ఇప్పుడు మనుషులు తయారు చేస్తారు ఊపిరితిత్తులను కూడా. ఊపిరితిత్తులను మనిషి తయారు చేసి ఎవరికైనా మనిషికి ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే ఆ ఊపిరితిత్తులను పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది అన్నట్టు. అట్లా కృత్రిమ ఊపిరితిత్తులు మనిషి తయారు చేస్తున్నాడు ఊపిరితిత్తుల్ని. 20 మంది ఐఏఎస్ల బదిలీ. రైట్. రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. చిరంజీవి దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే ఏమైందో తెలిసింది. కవిత వేడుకుంటేనే రాజీనామాను ఆమోదించిన మీడియాతో మండలి చైర్మన్ గుత్తా చిట్చాట్. ఇక కవిత వేడుకుంటేనే రాజీనామాను ఆమోదించిన, ఆమె పార్టీ పెట్టని పెట్టకపోని, కానీ పెడితే కొత్త పార్టీకి అయితే స్పేస్ లేదని చెప్పేసి చెప్తున్నాడు. కుక్కలవి మాత్రమే ప్రాణాలా, కోళ్ళు మేకలవి ప్రాణాలు కావా? వీధి కుక్కలవే ప్రాణాలా, కోళ్ళు మేకలవి ప్రాణం లేదా? వాటి ప్రాణాలకి శునకాలంటే విలువ తక్కువ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లపై శునకాలు, జంతువులు ఉండకూడదు. కేవలం కుక్క కాట్లే కాదు, ఈ జంతువుల వల్లే జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల కూడా ఎందరో మరణిస్తున్నారు. నిబంధనలు, సివిక్ బాధ్యతలు కఠినంగా అమలు చేసిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొంతమంది కుక్కల ప్రేమికులు ఉంటారు కదా, సో వాళ్ళు మొన్న ఇక్కడ కూడా ఇందిరా పార్క్ కూడా దగ్గర కూడా ధర్నా చేసిరు. సో కుక్కలవి మాత్రమే ప్రాణాల, కోళ్ళు మేకలవి కూడా ప్రాణాలు కావాలని చెప్పేసి కోర్టు మొట్టికాయ వేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ మనుషుల బాధ కంటే కుక్కలై కోతులు ఎక్కువ అయిపోయింది బాధ. ఊళ్ళో అయితే కోతులు సుక్కలు చూపిస్తున్నాయి, ఆయన వాళ్ళనేమో కుక్కలు సుక్కలు చూపిస్తున్నాయి. నడుచుకుంటూ రోడ్డు పోయినా నడుచుకుంటూ పోవాలంటే ఎక్కడ వచ్చి పట్టి పీకితే అన్న భయం, కట్టె పట్టుకొని నడవాల్సి వస్తుంది. ఒకే విడతలో మున్సిపల్స్ 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా. బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు. 123 పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు. పురపాలిక సమరానికి సిద్ధమవుతున్న యంత్రాంగం. ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేసిరు, ప్రచారాలు నడుతూనే ఉన్నాయి. ఈసారి రిజర్వేషన్ ఎవరికి వస్తుంది, ఈసారి పార్టీ మనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా, అవకాశం ఉంటే ఏ సామాజిక వర్గాల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆల్రెడీ ప్రచారాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు, చేసిరు కూడా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైతే సిబ్బంది, పోలీసు అని ఈసీ గుర్తించింది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్టు తెలిసింది. ఒక రోజు ఎన్నికలు, మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నది. రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, జిల్లాలో మున్సిపాలిటీలు, వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు.
పోలింగ్ స్టేషన్ల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులను బ్యాలెట్ పేపర్పై ముందుగా ముద్రిస్తారు. ఇక ఎన్నికల సమరం మోగుతుంది కాబట్టి ఇక బ్యాలెట్ పేపర్లు, దానికి సంబంధించినటువంటి పరికరాలు, ఇక అవన్నిటినీ తయారు చేసి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయి, ఎన్ని కావాలని చెప్పేసి దాని మీద పని మొదలైపోతుంది. రైట్, మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి. ఇక వెలుగు దినపత్రికను చూసుకుందాం. ఆయిల్ మాకే అమ్మాలి, వెనిజులా అధ్యక్షురాలకి ట్రంప్ వార్నింగ్. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా దేశాలను దూరం పెట్టాలని సూచన. ఆ 4 దేశాలతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్. వెనిజులా ఆయిల్ ట్యాంకర్లకు షిప్పులను బ్లాక్ చేసిన యుఎస్. దీంతో 50 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ను ఇస్తామని వెనిజులా ఒప్పందం. ఇక మీరు చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలకు ఆయిల్ అమ్మొద్దు, అమ్మితే అమెరికాకే అమ్మాలి, ఆ దేశాలతోనే ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలి అని చెప్పేసి ఆయిల్ ట్యాంకర్లను షిప్లను బ్లాక్ చేయించిండట ఎవరు? మోడీ గారు. అంతే, అమ్మితే మాకే అమ్మాలి, సారీ ట్రంప్, అమ్మితే మాకే అమ్మాలి, లేదంటే ఇంకెవరికి అమ్మొద్దు అని చెప్పేసి ట్రంప్ ఆ దేశానికి అయితే సుక్కలు చూపిస్తుండు. అధ్యక్షురాలకి ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడంట, లేకపోతే యుద్ధమే. కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు, అవి ఎప్పుడు గడుస్తాయో చెప్పలేం. అందరు కుక్కల గురించి ఆలోచిస్తున్నారు, కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటివి ప్రాణాలు కావా? కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు. స్ట్రీట్ ట్యాగ్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి. కుక్కలతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు జడ్జిలకు కూడా ప్రమాదాల పడ్డారని వ్యాఖ్య. వీధి కుక్కల అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ. అందరు కుక్కల గురించి ఆలోచిస్తున్నారు, కోళ్ళై మేకలై కూడా ప్రాణాలే కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంటికాడ భర్తనన్నా దూరం పెడతారు కానీ కుక్కను దూరం పెట్టరు. కుక్కను ఎత్తుకొని తిరుగుతారు, కుక్కనేమో ఎత్తుకుంటారు, పిల్లల్నేమో చేతి పెట్టుకొని నడిపిస్తుంటారు. అంటే ప్రేమించొద్దా అంటే ప్రేమించాలి, కానీ ఏది ఇంపార్టెంట్, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం మనం అన్నది కూడా ఆలోచించుకోవాలి. ముందు నీతులు వెనుక గోతులు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ కేంద్రానికి డిసెంబర్లోనే ఏపీ లేఖలు. నది జలాల విషయంలో ఏపీ 2 నాల్కల ధోరణిని అవలంబిస్తున్నది. ఓవైపు అక్రమంగా వరద జలాలను తరలించుకుపోతూనే మరోవైపు అష్యూర్డ్ వాటర్స్ మీద తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నది. నీళ్ల విషయంలో తాను తెలంగాణకు ఏనాడు అన్యాయం చేయలేదని, అక్కడి ప్రాజెక్టులను అడ్డుకోలేదని, కలిసి ముందుకు పోదామని ఓ పక్క చెబుతున్నా ఏపీ సీఎం చంద్రబాబు మరో పక్క కృష్ణా బేసిన్లో స్టోరేజ్ పెంచుకునేందుకు తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాయడంపై చర్చనీయాంశంగా మారింది. ఇట్లా ముందు నీతులు వెనుక గోతులు అంటే ఇది అన్నట్టు. ముందేమో మీరు తెలంగాణకు నీళ్లు తీసుకోపోరు ఎవడొద్దు అంటున్నారని చెప్పుకుంటేనే మళ్ళీ ఇప్పుడు కేంద్రం వీళ్ళ చేతుల్లో ఉంది కదా, కేంద్రం ఇప్పుడు వీళ్ళంతా కూటమి కదా, ఇక మీదికెళ్ళి తెలవకుంటే వెనక నుంచి వెళ్ళి కేంద్రానికి లేఖలు పంపుతుండంట. జూరాల ఆధారంగా చేపడుతున్న ఫ్లడ్ ఫ్లో కెనాల్, కల్వకుర్తి ఫేజ్ 2, కోయిల్కొండ, గండిడి లిఫ్ట్, రేలంపాడు గట్టు తదితర 16 ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఫిర్యాదు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులంటూ వితండవాదం. ఇవి కాకుండా మరో 42 ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపణ. వరద జలాలపై ప్రాజెక్టులే లేకున్నా అక్రమంగా ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం. మన ప్రాజెక్టులపై మాత్రం అడుగడుగున చంద్రబాబు అక్కసు. ఒక్క పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకు 2015 నుంచి 17 వరకు 5 లేఖలు పంపినట సారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. ఇగో ఇప్పుడు అసలాట మొదలైంది. మొన్న చెప్పింది కదా అసెంబ్లీలో, నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ ఆపిర్రు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిరు కదా, ఇక దాంతో అక్కడ రాయలసీమ వాసులంతా బగ్గుమన్నారు. సో మీరు రేవంత్ రెడ్డి మాటిని
ప్రాజెక్టును ఆపిరని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక అందుకోసమనే మళ్ళా సార్ వచ్చి ఖచ్చితంగా మేము కడతామని చెప్పేసి చెప్తున్నాడు. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు, నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయదు, స్టోరేజ్ చేసి జలాలను తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. దేవదుల, కల్వకుర్తి, భీమా లాంటి ప్రాజెక్టులను నేనే రూపొందించిన, హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా నేనే తయారు చేసిన అని చెప్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం కామెంట్స్. నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, తీసుకుపోతే తప్పేంటి, మరి మేము ప్రాజెక్టులు కట్టుకుంటామంటే నువ్వెందుకు లేఖలు రాస్తున్నావు కేంద్రానికి, అంటే మాదైతేనే అట్లా మీదైతేనే ఇట్లా అన్నట్టు. ఇక తెలంగాణనంతా హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా నేనే తయారు చేసిన అని చెప్తున్నాడు. ఇక అంత ముందుకు తెలంగాణలోకి నాలెడ్జ్ లేదనా? చంద్రబాబు లేకంటే ముందు, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకంటే ముందు తెలంగాణ ప్రజలకు నాలెడ్జ్ లేదనా? హైదరాబాద్ నేను నాలెడ్జ్ సిటీ కదా తయారు చేసిన అంటున్నారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు ముఖ్యమంత్రి గారు, అందుకే మిమ్మల్ని ఇక నుండి తరమేసిరు. సంక్రాంతికి 6,431 ప్రత్యేక బస్సులు, 50% అదనపు ఛార్జీలు, ఆర్టీసీ యాజమాన్యం వెల్లడి. సంక్రాంతికి 6,431 ప్రత్యేక బస్సులు పెడుతున్నారంట. టికెట్ ధరలు, సినిమా టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పేసి కోటి చెప్తుంది. వీళ్ళేమో టికెట్ల ధరలు పెంచేరుగా, అవేమో అందుతలేవు సామాన్యునికి. మోదీ ఆస్తి 3 కోట్ల రూపాయలు. గత 10 ఏళ్లలో 82% పెరిగిన ప్రధాని ప్రాపర్టీ వాల్యూ. 2014లో రాహుల్ ఆస్తి 9 కోట్లు, 2024లో 20 కోట్లు. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీ ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్. 10 ఏళ్లలో 162 కోట్ల వృద్ధితో టాప్లో సతారా ఎంపీ ప్రతాప్ సిన్హా. 146 కోట్లతో 3వ స్థానంలో ఏపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇక మోదీ ఆస్తి 3 కోట్ల రూపాయలేనట. 2024కు రాహుల్ గాంధీదేమో 20 కోట్లట. ఇక ఇది ఎంతమంది నమ్ముతున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి మిత్రులారా. మోదీ ఆస్తి 3 కోట్ల రూపాయలు, తర్వాత రాహుల్ గాంధీ ఆస్తి 20 కోట్లట. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నమ్ముతున్నారు? ఇవి వాస్తవాలేనా? మీరేమనుకుంటున్నారు వీళ్ళ ఆస్తుల పైన? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. మోదీ ఆస్తి 3 కోట్ల రూపాయలట, మీరు నమ్ముతున్నారా 3 కోట్ల రూపాయలు అంటే? రాహుల్ గాంధీ ఆస్తి 2024కు 20 కోట్లట, దీన్ని మీరు నమ్ముతున్నారా? ఈ రిపోర్ట్ వాస్తవమేనా? ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక బీఆర్ఎస్ ఆస్తులపై ఎంక్వైరీ చేయాలి. ఆ పార్టీకి అంత పెద్ద మొత్తంలో ఎలక్ట్రల్ బాండ్స్ ఎట్లొచ్చినాయని చెప్పేసి మంత్రి వివేక్ గారు అంటున్నారు. సీఎం రేవంత్ను కలిసి విచారణ కోరుతా, ప్రభావవంతులైన క్రికెటర్లు వెలుగులోకి రావాలి, హెచ్సిఏ సహకరిస్తే ఏటా క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని వెల్లడి. క్యాతనపల్లి సింగరేణి స్టేడియంలో కాకా మెమోరియల్ ట్రస్ట్ క్రికెట్ పోటీలు ప్రారంభం. కాకా మెమోరియల్ క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి వివేక్. ఇక్కడ నేను చూడండి, అలా జరిగేది క్రికెట్ టోర్నమెంటు పోటీలను సారు ప్రారంభిస్తున్నారు. ప్రారంభిస్తే ఏం మాట్లాడాలి? క్రికెట్ దగ్గర పోయి క్రికెట్కి సంబంధించిన అంశాలు, క్రికెట్లో గొప్ప గొప్ప వాళ్ళ గురించి, ఈ ఆటలను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఈ ఆటల యొక్క ఉద్దేశం ఏంటి, ఇవి మాట్లాడాలి. బ్యాడ్మింటన్ పట్టుకొని ఏంది బీఆర్ఎస్ వాళ్ళ ఆస్తులను అయినా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం సందర్భం? మైక్ దొరికితే కథం, జనాలు కనబడితే కథం. ఇక పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతుని తెచ్చుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ కామెంట్స్. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు మోసగాళ్లే, 30% కమిషన్లు తీసుకుంటున్నారు. రేవంత్ రాష్ట్రాన్ని దోసి రాహుల్కు కప్పం కడుతున్నారు. ప్రతి నెల 100 కోట్లు పంపిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతును తెచ్చుకున్నారని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను బుధవారం ఆయన సన్మానించారు. అంతకుముందు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాటలు జాగ్రత్త, రాహుల్ సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇక సుక్కలు చూపెట్టిండు నిన్ననైతే రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి. అవి ఇష్టం వచ్చిన బూతులు, ఆయన బూతులను ఆయనకే రివర్స్ కొట్టిండు, మీదికెళ్ళి ఇంకా కొన్ని బూతులు యాడ్ చేసిండు. అట్లా మీరు ఇచ్చిన హామీలు ఏమైనా, మీరు చేస్తామన్న డిక్లరేషన్లు ఏవి, మీరు మాట తప్పిరు కదా, మాట తప్పినందుకు మిమ్మల్ని ఏం చేయాలని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి బూతులు కూడా ఎవరిలాగలో తొండలు తోడి చేయాలి. ఇగో ఇటువంటివి అన్నీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఎన్నికల్లో జనం ఓడించిన ఆయనలో మార్పు రాలేదని ఫైర్. కేటీఆర్ ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో అని చెప్పేసి పొంగులేటి అంటున్నారు. కేటీఆర్కు మతి తప్పిందని చెప్పేసి ఆది శ్రీనివాస్ అంటున్నారు. అధికారం పోయినా అహంకారం తగ్గలే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అంటున్నటువంటి పరిస్థితి. మున్సిపల్ హీట్. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ రెడీ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. పార్టీ సింబల్స్ పై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఛాలెంజ్ గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలు బస్తీ బాట పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో 66% సర్పంచ్ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలపైన 3 రంగుల జెండా ఎగరవేయాలని ఉత్సాహంతో ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై రివ్యూ చేసి మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో జిల్లాల వారీగా ఆశావాహుల జాబితాలను రెడీ చేస్తున్నారు. బస్తీలో అవసరమైన పనులను గుర్తించి ఎమ్మెల్యేలు, మంత్రులు జోరుగా శంకుస్థాపనలు చేస్తున్నారు. దీంతో పాటు చేరికలపై అధికార పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చే మాజీ ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకుంటున్నది. తాజాగా ఖమ్మం నుంచి వచ్చిన 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను సీఎం రేవంత్ రెడ్డి తన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో కేటర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఖమ్మంలో పర్యటించి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక చూడురి అసలాటి ఇప్పుడు మొదలైంది. ఇక వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలకు నగారం మోగినట్టే. కాబట్టి ఇక పోయి కొబ్బరికాయలు కొట్టుడు, రిబ్బన్లు కట్ చేసుడు, ఎందుకంటే ఓట్లు వేయించుకోవాలి కదా. ఇంకో నెల అంటే ఇప్పుడే ఇక ప్రజల్ని బుట్టలేసుకునే ప్రయత్నాలు 3 పార్టీలు చేస్తున్నాయి. 3 పార్టీలు బయలుదేరినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అవతలు ఉన్న వాళ్ళని ఎట్లా గుంజాలి, యువతలకి ఎట్లా గుంజి ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నిలబెట్టాలి. అలా గెలిచేటోళ్ళు ఎవరు? పుసుకున్న అవతల వైపు నుంచి గెలిస్తే ఆయనని ఇంట్లోకి గుంజుకొని గెలిపించే అవకాశం ఉంటుంది కదా. ఇగో ఇటువంటి కార్యక్రమాలు ఇక రంగంలోకి దిగిరు. ఎమ్మెల్యేలు కూడా, మిగతా జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు బస్తీ బాట పట్టే కార్యక్రమం చేస్తున్నారు అన్నట్టు. 17న మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్టులను ఈ నెల 12న విడుదల చేయాలని ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల తుది జాబితా, పోలింగ్ స్టేషన్ల వారీగా ముసాయిదా జాబితా విడుదల చేసి టీ పోల్లో అప్లోడ్ చేయడం, 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటోలతో ఓటర్ల తుది జాబితా ప్రకటించడంపై ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైతే బ్యాలెట్ బాక్సులు, రిటర్నింగ్ ఇతర అధికారులను నియమించాలన్నారు. పోలీస్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలని టీ పోల్లో అప్డేట్ చేయాలని సూచించారు. ఇక 12న, ఈ నెల 12న తుది జాబితా, ఓటర్ల తుది జాబితా, ఎవరెవరు ఏ డివిజన్కి వస్తారు, ఎవరెవరు ఏమేమి ఓట్లు వాళ్ళ ఎంత అని చెప్పేసి ఓటర్ల తుది జాబితా అయితే 12 తారీఖు నాడు ఖచ్చితంగా రాబోతుందని చెప్పేసి కేటీఆర్. రైట్. దొంగ అడ్మిషన్లు చేస్తే సీటుకు 1 కోటి ఫైన్. ఎంబీబీఎస్ అడ్మిషన్లతో తేడా వస్తే ఊరుకునేది లేదని రూల్స్ మీరి అడ్మిషన్లు ఇస్తే
ఒక్క సీటుకు ఏకంగా ₹1,00,00,000 జరిమానా విధిస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ మెడికల్ కాలేజీలను హెచ్చరించింది. నీట్ మెరిట్ కౌన్సిలింగ్ లేకుండా మేనేజ్మెంట్లు ఇష్టారాజ్యంగా సీట్లు ఇస్తే అవి చెల్లవని పేర్కొన్నది. ఇంకా ఒక్క సీటు ఎక్కువ ఇచ్చినా కూడా ₹1,00,00,000 ఫైన్ అంట. మెడికల్ కాలేజీలకు ఫుల్ వార్నింగ్. ఫిబ్రవరి 16 నుంచి 10th స్టూడెంట్స్కు స్నాక్స్. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించారు. వీటి కోసం సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచి 4.23 కోట్లు మంజూరు చేశారు. ఇక ఈవినింగ్ టైంలో ఫిబ్రవరి 16 నుంచి ఓన్లీ 10వ తరగతి పిల్లలకు స్నాక్స్ అందించబోతున్నారంట. ఎందుకంటే పరీక్షల దగ్గరకు అవుతున్నాయి కదా, వాళ్ళకు స్పెషల్ క్లాస్ అనేవి ఉంటాయి. సో స్నాక్స్ అందించే పనిలో ఉన్నారు. ఈసారి జీడిపి గ్రోత్ 7.4. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వాస్తవ వృద్ధి 7.4% ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 6.5% వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఎక్కువగా తయారు చేసి సేవల రంగాల అండతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు పోతున్నదని తెలిపింది. ఇక ఈసారి జీడిపి పెరుగుతుందంట, గ్రోత్ వస్తుందంట. రైట్, ఇవి వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తా విశేషాలు. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను కూడా చూసుకుందాం. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. బట్టతలకు కొత్త మందు, జుట్టును మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కో టెరోన్. ఇప్పటికే మొటిమలను తగ్గించడానికి అమెరికాలో ఈ మందు వాడకం, అందుకు FDA అనుమతులు. ఇప్పుడు బట్టతలపై క్లినికల్ ట్రయల్స్తో సత్ఫలితాలు, దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడైందట. ఇక లైన్లు కడతారు మళ్ళా. ఇక ఇప్పుడు ఇక ఒక్కలాగరిగా బట్టతలకు కొత్త మందు అని చెప్పేసి జుట్టును మొలిపించే సరికొత్త ఔషధం క్లాస్కో టెరోన్ అని ఒకటి వచ్చిందంట. కాబట్టి ఇప్పటి నుంచి పెళ్లి కాకపోయినా బట్టతలు ఉన్న ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కొంతమందికి చాలా గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇది చెప్పుకోలేని బాధ. ఇది అనుభవిస్తే తప్ప ఇంకేముండదు. ఇప్పుడు చాలా మంది టోపీలు తీస్తలేరు. ఇక ఏడికి పోయినా కూడా టోపీలు పెట్టుకునే ఉండాల్సినటువంటి పరిస్థితి. దానివల్ల ఇంకింత జుట్టు పోతుంది. సో చిన్న వయసులలో కూడా ఇవి అనుభవిస్తున్నారు ఈ బాధని. ఈ సమస్య ఎదురవుతున్నది. అంటే వాళ్ళకు సరైన పౌష్టికాహారం లోపం అని చెప్పేసి డాక్టర్లు అంటున్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ వస్తుంది అన్నట్టు. మోదీ నన్ను సార్ ప్లీజ్ అన్నారు. అపాచీ హెలికాప్టర్లను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు. అగో నోరు తెసి ఎంత వెకిలి చేష్టలు ఎంత. భారత్ ఆర్డర్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ, భారత్ చేసింది 28 అయితే 68 హెలికాప్టర్లు అంటూ తప్పుడు సమాచారం అంట. ఎంత సంబరపడుతున్నాడు చూడు సారు. మోదీ నన్ను సార్ అన్నాను చెప్పేసి సంబరపడతాడు. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు రైట్. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడరు. రష్యా చైనా భయపడేది ఒక్క అమెరికాకి. అమెరికాకు అవసరమైనప్పుడు నాటో అండగా నిలిచేది డౌటే. నేను జోక్యం చేసుకుంటే ఉక్రెయిన్ ఇప్పటికే రష్యా వశమై ఉండేది. ఒంటి చేత్తో 8 యుద్ధాలను ఆపా. అయినా నార్వే నాకు నోబెల్ నిరాకరించింది, మూర్ఖంగా వ్యవహరించింది అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. గ్రీన్లాండ్ అమెరికా స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలేనన్న యూరప్ దేశాలకు అమెరికా అధ్యక్షుడి కౌంటరు. ఇక నేను ఇన్ని యుద్ధాలను ఆపినా, 8 యుద్ధాలను ఒంటి చేత్తో ఆపినా, ఆడ కత్తులు లేపి కొట్టాడుకుంటుంటే నేను మధ్యలో పోయి నిలబడ్డా, అయినా కూడా నాకు నోబెల్ బహుమతి నిరాకరించిన అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. అసలు యుద్ధాలు పెట్టించేదే ట్రంప్, యుద్ధాలు జరిగేదే ట్రంప్ వల్ల, రెచ్చగొట్టేదే ట్రంప్. అమెరికాకు నిజంగా అవసరమైనప్పుడు నాటో దేశాలు తోడుగా నిలిచేది అనుమానమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా లేకుంటే నాటోకు ఎవరు భయపడరని, రష్యా చైనా గౌరవించే భయపడే
భయపడే ఏకైక దేశం అమెరికానేనని పేర్కొన్నారు. అమెరికా మిలిటరీ సామర్థ్యాన్ని తాను పునర్నిర్మిస్తున్నారని తెలిపారు. అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే నాటో ముక్కలైపోయినట్టేనని కూటమి భాగస్వామ్య దేశాలైన డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ ఇవన్నీ ఇక కూటమి ముక్కలైపోయినట్టే అని చెప్పేసి అంటున్నారంట. భారత్ను ఆపండి ప్లీజ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాకు 60 సార్లు మొరపెట్టుకున్న పాకిస్తాన్ సర్కార్. అమెరికా విదేశాంగ శాఖ పెంటగాన్ అధికారులను పదే ఈమెయిల్లు, ఫోన్లు, ప్రత్యేక భేటీలు. అమెరికా ప్రభుత్వ పత్రాల ద్వారా తాజాగా వెలుగులోకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పైరవి 6 సంస్థలతో కోట్ల రూపాయల డీల్. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ అని పెట్టేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో భారతీయులను చంపిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి యుద్ధానికి దిగితే అక్కడున్న అవతల దేశమైనటువంటి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా మద్దతు కోరిరంట. అమెరికా మద్దతు కోరి సార్ మమ్మల్ని కాపాడండి అని చెప్తే అప్పుడు మళ్ళీ ట్రంప్ దిగి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపినటువంటి పరిస్థితి. నీళ్లపై రాజకీయాలు చేయొద్దు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాల తెలంగాణ వాళ్ళ ఆటలు సరికాదు. గోదావరి పుష్కలంగా జలాలు దేవదులను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? కాళేశ్వరాన్ని నువ్వెందుకు అడ్డుకుంటావు? నదీ జలాల విషయంలో తెలంగాణ రాజకీయాలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చని, దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాల ఆటలు సరికాదు అని సూచించారు. గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే తామెప్పుడు అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. కానీ పోలవరం, నల్లమల్ల సాగర్పై తెలంగాణ నేతలు అనవసరంగా అని చెప్పేసి అడ్డుకుంటుంది మీరు. వెనుక నుంచి లెటర్లు పంపుతున్నది మీదికేమో మీరు పెంచుకోండి ప్రాజెక్టులని, మీరు వాడుకోండి, ఉత్తగానే ఉన్నాయి కదా, మిగులు జలాలు వాడుకుంటే తప్పైందని చెప్తున్నా ప్రాజెక్టులకు అడ్డంగా లేఖలు రాసేది మీరు. ఇక 2వ విడత ఇందిరా మిల్లు ఏప్రిల్ నుంచి అంట. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇస్తాం. మోడల్ కాలనీ ఇళ్ల ప్రారంభంలో పొంగులేటి. రైట్, ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ ఇల్లు 2వ విడత ప్రారంభం కాబోతున్నాయట. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదలకు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్లతో 23 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అక్కడ మీటింగ్ పోయిర్రు. అయితే ఏప్రిల్ నెలలో 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ప్రకటిస్తున్నారట. రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ 2 పై వేటు 2,000 కోట్ల మహబూబ్పేట భూమి రిజిస్ట్రేషన్ చేసిన మధుసూదన్ రెడ్డి ఇంకా చూడూరి అక్రమాలకు సబ్ రిజిస్ట్రార్ సహకరించినట్లు విచారణలో వెల్లడి. సస్పెండ్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వెంకటేశ్వర స్వామి గుడిలో దొంగలు 50 లక్షల సొత్తు చోరీ. సర్దార్ పటేల్ నగర్ లో ఘటన. సీసీ ఫుటేజ్ లో కనిపించిన 2 దొంగలు. గర్భగుడి తలుపుకు తాళం బద్దలు, 1 పంచలోహ, 3 వెండి విగ్రహాలు, 15 తులాల వెండి, 3 తులాల పసిడి నగల చోరీ. ఇక దేవుని గుళ్ళే దొంగలు పడ్డరు. 50 లక్షల విలువైన ఏమంటారు బంగారం, వెండి ఎత్తుకపోయారంట. ఇక సీసీ ఫుటేజ్లా దొరికిపోయారు. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు సెగ. 2వ అతిపెద్ద అనారోగ్య సమస్య ఊపిరితిత్తుల క్యాన్సరే. ఎండలో ఉంచిన వాటర్ బాటిళ్లతో క్యాన్సర్ ముప్పు. డాక్టర్ నాగేశ్వరరావు వెల్లడి. ఐఐటిహెచ్లో జర్మనీ ఐఎల్హెచ్ భాగస్వామ్యంతో ఊపిరితిత్తుల సమస్యలపై పరిశోధన కేంద్రం. ఎండలో ఉంచిన బాటిళ్లతో క్యాన్సర్ ముప్పు అంట. ఎండలో బాటిళ్లు ఉంచి ఆ బాటిల్ అంతా నీళ్ళకు అంటుకుంటుంది. ఆ వాసన వస్తున్నా కూడా అట్లనే తాగుతుంటాం మనం. సో వీలైనంత వరకు అసలు ఆ బాటిల్లే వాడకండి.
వీలైనంత అసలు వాడకండి అంతే. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట, దాంతో క్యాన్సర్ వస్తుందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు. కేటీఆర్ వరంగల్కు మళ్ళీ వస్తే చెప్పులతో కొడతాం. ఆయన్ను బ్రోకర్ లఫుట్ అనలేమా? రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. కేటీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కేటీఆర్ బట్టలు ఉడదీసి కొడతాం, రేవంత్ రెడ్డితో మాట్లాడే ధైర్యం లేదు. కేటీఆర్వి బలుపు మాటలు. ఎంపీ అనిల్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు, సంపత్ కుమార్ విమర్శలు. తెలంగాణ ఆర్టిస్ట్పై సంక్రాంతి భారం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుంది. ఇక్కడ నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారంతా పండుగకు ఏపీ బాట పట్టడం, తెలంగాణకు చెందిన వారు సొంతూళ్లకు వెళ్లడం ఇక్కడ ఇందుకు కారణం. దీనికి అనుగుణంగా 2 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలు ప్రతిసారి పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులు నడుపుతుంటాయి. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సుల సంఖ్యను తగ్గించింది. దీంతో తెలంగాణ ఆర్టీసీపై అదనపు బస్సులు భారం పడనుంది. అదే సమయంలో సంస్థ అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో శ్రీశక్తి పేరుతో ఉచిత బస్సు. అయితే సంక్రాంతికి ఈసారి ప్రత్యేక బస్సులను తగ్గించిన ఏపీ గత ఏడాది 2000 బస్సులు, ఈసారి 200 బస్సులకే పరిమితమైన ఏపీఎస్ ఆర్టీసీ. 2000 బస్సులు గత ఏడాది ఉంటే ఈసారి 200 బస్సులు ఏంటంట. టీజీఎస్ఆర్టీసీ నుంచి బస్సులను పెంచాలని ఏపీ సూచన. టీజీఎస్ఆర్టీసీ 6431 ప్రత్యేక బస్సులు, పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలు 3-4 రేట్లు పెంచి వసూలు. ఇక ఏపీ 2000 బస్సులు ఇచ్చే ఉంటే 200 బస్సులేనంట. ఇక దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి ఫుల్ దందా. ఇక తెలంగాణకు ఇంకా మీరు ఈ బస్సులు పెంచురు అని చెప్పేసి తెలంగాణ కోరుకుంటే తెలంగాణలో 6431 బస్సులు పెంచిరు. 2000 బస్సులకు 200 బస్సులు ఇస్తే ఇక్కడ ఉన్న జనాలు ఎట్లా పోవాలి, ఎట్లా చేరుకోవాలి వాళ్ళ గ్రామాలకి? ఇప్పుడు దీని ద్వారా ప్రైవేటు వాహనాలు ఫుల్ దోపిడీ. ఇక వాళ్ళు దోస్తారు. అద్దె ఆఫీసులు ఇక సొంత భవనాల్లోకి. హైదరాబాద్లో అందుబాటులో 4 లక్షల చదరపు అడుగుల స్థలం. ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీస్ స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల సుమారు 4 లక్షల చదరపు కిలోమీటర్ల స్థలం ప్రైవేటు కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్నట్టు పలు శాఖల అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విభాగాలకు కేటాయించేందుకు ఎన్ని భవనాలు కావాలి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలి వివరాలను పూర్తిగా లెక్కలతో తేల్చారు. ఆయా వివరాలు బుధవారం అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆయనకు నివేదించారు. దాని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని దాదాపు 60కి పైగా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు 4.39 లక్షల చదరపు అడుగుల మేర స్థలం వినియోగిస్తున్నామని తేల్చారు. ఈ భవనాల అద్దె కోసం ఏడాదికి 800 కోట్ల చొప్పున చెల్లిస్తుండడం గమనార్హం. వీటిలో ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలు కలిపి 450 కోట్ల, కార్పొరేషన్లు ఇతర కార్యాలయాలు కలిపి 350 కోట్ల చొప్పున చెల్లిస్తున్నట్టు తాజాగా అధికారులు తేల్చారు. అంటే ఈ లెక్కల 12 ఏళ్ల లోపు 9,600 కోట్లు అన్నమాట. అంటే నెలకు 67 కోట్ల చొప్పున భవనాలకే అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ నిధులతో 12 ఏళ్లలో చూడురి 9,600 కోట్లు అద్దెలకే కట్టిరట. అంటే నెలకు 67 కోట్లు అద్దెలు కట్టిరట. నెలకు 67 కోట్ల అద్దెలే కట్టిరట పోయిగా 12 నెలల్లో. ఇక చూడురి. కాబట్టి ఇప్పుడు సొంత భవనాల్లోకి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఆఫీసులన్నీ అద్దె ఆఫీసులు పోయి సొంత ఆఫీసులు అయితే అన్నట్టు. రైట్. మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మిత్రులారా, ఇవి ఈనాటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.